హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వీకెండ్ బ్లాగ్ అండి. సాటర్డే స్టార్ట్ చేశాను, సండే ఎండ్ అవుతుంది. సాటర్డే అంటే నాట్ కంప్లీట్ ద డే. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను, సండే బ్రేక్ఫాస్ట్తో ఎండ్ చేశాను అనమాట. సో కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా. నా రొటీన్ మీకు చూపిస్తాను, వీకెండ్ రొటీన్ ఎలా ఉంటుందో. నేను ఈరోజు సాంబార్ చేస్తున్నాను కదా, అందుకు గాను కందిపప్పుని ముందే నేను నానబెట్టి ఉంచుకున్నాను 1 అవర్ బిఫోరే. కొంచెం ఈజీగా కుక్ అవుతుంది, మెత్తగా ఉంటుంది. ముద్దపప్పు కొంచెం మా అమ్మాయి కోసం ముద్దపప్పు తీయాలి, మెత్తగా అవుతుందని చెప్పి 1 అవర్ బిఫోరే నేను నానబెట్టుకున్నాను అనమాట. అందులో కొంచెం చిటికెడు పసుపు వేసాను. ఒక 3 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది. సో స్టవ్ ఆన్ చేద్దాం. నేను ఆనియన్స్ తీసుకున్నామన్నా, అందులో చిట్టి చిట్టి ఆనియన్స్ ఉన్నాయన్నమాట. సో సాంబార్లో బాగుంటాయి కదా అని చెప్పి వీటిని ఏరి సాంబార్లో వేస్తున్నాను. యాక్చువల్గా నేను చిట్టి ఆనియన్స్ కొనను, ఎందుకో నేను తీసుకున్న ఆనియన్స్లో వచ్చినాయి, సాంబార్లో వేద్దామని ఉంచాను. ఇలా చిట్టి ఆనియన్స్ ఆనియన్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సాంబార్లో. వెజిటేబుల్స్ ఏ వేసుకున్నా కూడా కొంచెం సాంబార్ అనేటప్పటికి పెద్దగానే కట్ చేసి వేసుకుంటారు అందరూ, నేను కూడా అలాగే వేస్తాను. మా అమ్మ వాళ్ళు అయితే పప్పుచారు అంటారు. నేను మా చిన్నప్పుడు సాంబార్ అంటే అదేదో పెళ్ళిళ్ళలోని భోజనాల్లోని వాటిల్లోనే పెడతారు అనుకునేదాన్ని. ఎందుకంటే మాకు పప్పుచారు ఒక్కటే తెలుసు, సాంబార్ అంటే వేరు పప్పుచారు అంటే వేరు అని అనుకునేదాన్ని. బట్ ఇంచుమించు సేమ్, సాంబార్ కూడా వేస్తారు అంతే సాంబార్ అన్నప్పటికీ. మేబీ వేరే స్టేట్లో సాంబార్ అంటారేమో, నాకు తెలియదు. అందుకే మనం కూడా అదే వాడుతున్నామేమో నాకు డౌట్. యాక్చువల్గా అయితే పప్పుచారు అనే అంటారు. కొత్తిమీర తీసుకున్నాము, కట్ చేసి. చాలా, ఎందుకంటే వానలు పడుతున్నాయి కదా, కొత్తిమీర అంతా మట్టి మట్టిగా. ఇట్లాగే ఇప్పుడు నేను స్టోర్ చేశాను అనుకో, త్వరగా పాడైపోతుంది. ఈ కాడల నుంచి కొంచెం శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మనం ఏదైనా పాడైపోయిన ఆకులు కానీ బాగోనివి కాడలు కట్ చేసేసుకున్నాం అనుకో, కొత్తిమీర 1 వీక్ అట్లీస్ట్ 5 days అయినా ఫ్రెష్గా బాగుంటుంది. ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకో. నేను ఇదేం వేస్ట్ చేయను. ఇప్పుడు సాంబార్ వాష్ చేసి క్లీన్గా మంచిగా ఇప్పుడు సాంబార్ పెడతాను కదా, ఇందులో మంచాకంతా తీసుకొని సాంబార్లో వేస్తాను. చెత్త అంతా కవర్లో తీసేసుకున్నాను. నేను యాక్చువల్గా చెత్త ఎప్పటికప్పుడు ఇలా కవర్లో వేసి నేను యాక్చువల్గా డస్ట్బిన్ బయట పెట్టుకున్నాను. ఎందుకంటే బయట డస్ట్బిన్ పెట్టుకున్నాను కదా, ఎప్పటికప్పుడు ఒక 1 hour 2 hours నేను వంట అయ్యేంత వరకు ఒక కవర్లో వేసుకొని వెంటనే నేను బయట డస్ట్బిన్ పెట్టుకున్నాను, అందులో వేసేసుకున్నాను. ఎందుకంటే నుసుములు రావు, నుసుములు కానీ దోమలు కానీ. ఇప్పుడు వానాకాలం కదా, కొంచెం అవి ఎక్కువగా వస్తున్నాయి అనమాట. ఎప్పటికప్పుడు బయట వేసేసుకున్నాం అనుకో మనకి కొంచెం క్లీన్గా ఉంటుంది, నుసుములు కూడా రావు. నాకు యాక్చువల్గా సొరకాయ అంటే లావుగా ఉంటాయి, చూసారు, ఆనపకాయ అవి తెలుసు నాకు మా చిన్నప్పుడు. ఇవి తెలియదు నాకు, హైదరాబాద్ వచ్చాక నాకు ఇక్కడే చూసాను నేను అవి సొరకాయ. అంతకు ముందంతా మాకు ఆనపకాయ మా ఇంట్లోనే పండేవన్నమాట. మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వీళ్ళంతా ఆనపకాయలు పండించి అందరికి పంచుతూ ఉండేది మాకు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉంటుంది, అక్కడ వాళ్ళకి కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ వాళ్ళే ఇంట్లో ఆ ఖాళీ ప్లేస్లోనే వేసి వాళ్ళకి కావాల్సిన కూరగాయలన్నీ వాళ్ళే పండించుకున్నారు. యూజువల్గా విలేజ్లో అందరూ ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి వేస్ట్ చేసుకోరు, ఇలా కూరగాయలు కంపల్సరీగా పండించుకుంటారు. మనం చింతపండు నానబెట్టుకోవడం మర్చిపోయాము. చింతపండు నానబెట్టుకోవడం ఏమైనా ఇసుక చింతపండు మీద పెంకులు ఉంటాయి కదా, అందుకని ఫస్ట్ నేను కొంచెం జస్ట్ వాటర్ వేసి కడిగేస్తాను అనమాట. మనకి పప్పుచారులోకి ఇవన్నీ లేకుండా ఉంటాయి. మనం నానబెట్టడం మర్చిపోయాం కదా, సో నేను కొంచెం కెటిల్లో వాటర్ పెట్టుకుంటాను. మా ఇంటికి ఈరోజు మా కజిన్స్ వస్తున్నారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. సో అందుకనే
యాక్చువల్గా మాకైతే సాంబార్ సరిపోతుంది. సో ఏదైనా ఫ్రై ఉంటే కొంచెం బాగుంటుంది కదా, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓన్లీ ఒక్క పప్పుచారుతో ఏం పెడతాం. ఆల్రెడీ నేను మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్లోకి టమాటా పచ్చడి చేశాను అనమాట. అది ఉంది. పచ్చడితో పాటు కొంచెం ఫ్రై వంకాయ అనుకుంటున్నాను, వంకాయ చేస్తాను. బాగానే ఉన్నాయి వంకాయలు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం. మనం ఏం చేయలేము, ఇప్పుడు కట్ చేసి ఫ్రై చేయాలి. ఆన్ చేయలేదు, ఇప్పుడు కెట్లో ఆన్ చేస్తాను. ఇప్పుడు బట్టలు మిషన్లో ఉన్నాయి, అవి ఆరబెట్టేద్దాం. వీళ్ళు టైం పడుతుంది కదా ఇక్కడ, సో ఆరబెట్టేసేద్దాం. అంటే బట్టలు అండి నిన్న మొన్న అంతా వాడలే కదా, సో ఈరోజు అన్నీ ఫోన్ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం ఈ పై పని అంతా ఫినిష్ చేసుకున్నాను అనుకో, తను నాతో ప్లే చేయి అని అడుగుతుంది. అప్పుడు తనతో టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. నేను ఏ పని చెప్పినా చేస్తాను, కానీ బట్టలు మడతేయడం అన్నది చాలా బద్ధకం. ఫోల్డ్ చేసి వాటి ప్లేసుల్లోకి వాటిని సర్దుతాను అన్నమాట. మా అమ్మాయికి ఈరోజు ఈవినింగ్ మ్యూజిక్ క్లాస్ ఉంది. మనకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మ్యూజిక్ క్లాస్ నడుస్తుంది అనమాట. వీక్లీ 3 times. సో మండే ఉండదు, ట్యూస్డే, వెన్స్డే ఉండదు, థర్స్డే, ఫ్రైడే ఉండదు, సాటర్డే అనమాట. ఏంటంటే ఈరోజు మన మేడం మ్యూజిక్ క్లాస్లో వీడియో తీసుకుంటారంట. నిన్న పాడాలి రిషిక, మా అమ్మాయి పాడాలన్నమాట. సో కొంచెం మంచిగా ట్రెడిషనల్గా రెడీ చేసి పంపించండి అని చెప్పారు. సో నేను మార్నింగ్ సెట్ చేసుకుందామని ఇది బయటికి తీస్తే మా అమ్మాయి కొంచెం అటు ఇటు వేసి పక్క మీద వేసి మంచం మీద దీని మీద పడుకుంది. సో అందుకని కొంచెం అడిగినట్టు అనిపిస్తుందని ఐరన్ చేస్తున్నాను దీన్ని. బయటకి ఇచ్చాను అనుకో, ఇప్పుడు చేసి ఇవ్వరు వాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ నేను పంపించాలి కదా, ఇది వేసి పంపించాలి. ఏంటంటే శ్లోకస్ బాగానే పాడుతుంది. ఇప్పుడు మేడం మ్యూజిక్ క్లాస్ మేడం నేర్పినవి, స్కూల్లో నేర్చుకునేవి స్కూల్లో పాడుతుంది, మ్యూజిక్ క్లాస్లో పాడుతుంది, తర్వాత మా దగ్గర పాడుతుంది. మేము అది పైగా తను కాన్సన్ట్రేట్ చేయకుండా ఉంటే పాడుతుంది ఇంట్లో. ఒకవేళ తను చూస్తున్నాము, ఇంకా వాళ్ళు ఎవరైనా వచ్చారు పాడమ్మా అని అడిగామనుకో, అస్సలు నోరిప్పదు. పైగా ఆ పాట ఏదో రానట్టు దొడ్డబ్బే అన్నట్టు పాడుతుంది. ఆ పాటనే కాదు అస్సలు. తనకి చాలా స్టేజ్ ఫియర్ ఉంది, ప్లస్ ఎవరేమనుకుంటారన్న భయం కూడా కొంచెం ఉంటుంది. ఇంకా చిన్నపిల్ల, తను ఎల్కేజీ కదా చదువుతుంది. కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళని చూసినా, ఎవరైనా ఏమైనా అడిగినా వెంటనే రెస్పాండ్ అవ్వతాను. ఎవరో క్లోజ్ బాగా తెలిసిన వాళ్ళు అయితేనే వాళ్ళ దగ్గర ఓపెన్ చేస్తుంది. లేదంటే తను అంతటి తను పాడుకుంటున్నప్పుడు మనం ఎవరైనా చూడకపోతే అప్పుడు మంచిగా మాట్లాడుకుంటుంది, పాడుతుంది. తను చూసినా తను కాన్షియస్ అయిపోద్ది. తను చూస్తున్నాము అంటే ఇంకా అలర్ట్ అయిపోయి ఆగేస్తుంది. అందుకే తన ఇంట్లో ఏమైనా పాడినా కూడా మేము తన వైపు అస్సలు చూడము. కుదిరితే కనుక ఈ లాంగ్ వీడియోలోనే మ్యూజిక్ క్లాస్లో జరిగిన వీడియో షేర్ చేస్తే కనుక మ్యామ్ ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను. లేదంటే కనుక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి, షార్ట్ వీడియోస్లో కూడా. రిషిక, రిషిక సరే, అంత పెద్దగా ఉంటుంది. ఫస్ట్ కొడుతున్నారు, ఇంకా పప్పు వేస్తాం. యాక్చువల్గా లాస్ట్లో సాంబార్లో మామిడికాయ గుజ్జు అనమాట. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఇలా స్టోర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం వేస్తే కనుక కొంచెం సాంబార్కి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కొంచెమే వేస్తాం. టేస్ట్ చేయండి, అలా ఉందో చూడండి. చాలా స్వీట్గా ఉంది. మొత్తం బాగా పండిపోయింది. ఈరోజు రేపట్లో ఫినిష్ చేశాడు. ఎక్కువ తల్లి లేవులే, అన్నీ ఒక 20. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మా అమ్మాయిని మ్యూజిక్ క్లాస్లో దింపాలన్నమాట. సో ఈరోజు వీళ్ళు మ్యూజిక్ క్లాస్లో ఈ మ్యామ్
పాడించి వీళ్ళతో వీడియో రికార్డ్ చేస్తారండి. అందుకే ట్రెడిషనల్గా పంపించండి మేడం అని చెప్పారు. అందుకే మా అమ్మాయి ఇలా రెడీ చేస్తాను ట్రెడిషనల్గా 4:30 కదమ్మా కదా. ఏ పార్టీకి ఈరోజు సాంగ్, ఏ సాంగ్ పాడాలి ఈరోజు? మేకప్ కూడా వేయాలంట. మ్యూజిక్ క్లాస్ పైన వస్తుందండి రిషిక. బాయ్. బాయ్. నేను సండే రోజు సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయేలా చూసుకున్నాను అనమాట. ఎందుకంటే నా దగ్గర ఇడ్లీ కానీ దోశ బెటర్ ఏమీ లేదు. ఈరోజు వేస్తాను ఎందుకంటే వీక్ మొత్తం సరిపోయేలాగా ఈరోజు వేసుకుంటే నాకు వర్కింగ్ డే మమ్మీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈరోజు ఏం చేశానంటే సింపుల్గా అండ్ హెల్తీగా అయిపోయేలాగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అదేంటంటే రాగి జావ అంటాం కదా. సో నేను రాగి జావలా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసుకొని దానికి కాంబినేషన్లో పల్లీ చట్నీ చేసుకుంటాను అనమాట. కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ ఆల్రెడీ నేను ఇక్కడ పల్లీలు వేసి ఉంచుకున్నాను. ఇది చాలా కొంచెం అంటే మరీ తినేలాగా కొంచెం స్పైసీగా చేసుకోవాలన్నమాట. ఓన్లీ పల్లీలే, ఇంకేం వేయకూడదు. కొంచెం జీలకర్ర సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే దీని కాంబినేషన్లో పల్లీ చట్నీ అనేది చాలా బాగుంటుంది. తీసుకొచ్చి కడిగి మిల్లుకి ఇచ్చాను అనమాట. ఆరబెట్టుకున్నాక మిల్లుకి ఇచ్చాను. స్ప్రౌట్స్లా వచ్చాక మిల్లుకి ఇచ్చి ఆడించుకున్నాను. ఓన్లీ ఒక్క రాగి పిండి వేస్తే మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవ్వట్లేదు. ఇందులో ఏం చేస్తానంటే ఒక స్పూన్ బియ్య పిండి యాడ్ చేశాను అనమాట. ఒక్క స్పూన్ బియ్య పిండి ఎందుకు యాడ్ చేశానంటే కన్సిస్టెన్సీ మనకు కొంచెం థిక్గా రావడం కోసం యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు అదే నేను ఇక్కడ ఇది ఒక మరుగు వచ్చాక వాటర్ వచ్చాక వేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్, టేస్ట్ ఇంకా బాగుండాలి అనుకుంటే కనుక స్పూన్ నెయ్యి, స్పూను ఈ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది జస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఇష్టపడతారు, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు అండ్ హెల్తీగా ఉంటుంది. వీకెండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఒక అర టీ స్పూన్ ఇట్లా కొంచెం జీలకర్ర వేస్తే, కొంచెం సాల్ట్, టేస్ట్ మళ్ళీ చూసుకున్నాక కొంచెం యాడ్ చేసుకోవడమే. బయటికి వెళ్ళే పని ఉంది నాకు, అందుకని నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి బయటికి. ఏమైందంటే బయటకు వెళ్ళే టైంకి కొంచెం వాన పడింది నిన్న ఈవినింగ్, అందుకని నేను అది పోస్ట్పోన్ చేసుకున్నాను. ఈరోజు వెళ్తాను బయటికి. షాపింగ్ ఉందన్నమాట, చిన్న షాపింగ్. అదేంటి అన్నది షార్ట్ వీడియోస్లో అండ్ లాంగ్ వీడియోస్లో కూడా కుదిరితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వాటర్ మరిగింది. సో ఈ టైంలో మనం ఇది వేసేసుకోవడం. థిక్గా ఉండాలి, కొంచెం ఇది థిక్గా ఉంటేనే ఇది కూడా థిక్గా వస్తుంది. సరే అంటున్నారని కాదు కానీ ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. కాంబినేషన్ కంపల్సరీగా పల్లీ చట్నీ ఉండాలి. ఇది ఒక 5 to 10 minutes లోపే ఉడుకుతుంది. కొంచెం ఇలా చిన్న మంట మీదే ఉడకాలి. ఉడికితే కొంచెం దగ్గర పడుతుంది. మనం బౌల్లో వేసుకొని ఒక స్వీట్ తింటే ఎలాగా అట్లా బౌల్లో వేసుకొని తినాలి. ఇది తాగేలా కాదు, తినేలా ఉండాలి. స్పూన్తో తినేలా ఉండాలి. అలానే ముద్దలా ఉండకూడదు. మనం రాగి ముద్ద చేసుకుంటాం కదా, అట్లా కాదు. రాగి ముద్దలా కాదు అండ్ మోరోవర్ తాగేలా కాదు. కొంచెం స్పూన్తో ఇలా తినేలా ఉండాలి. ఇది ఇంతేనండి. దట్స్ ఫర్ ద వీకెండ్ బ్లాగ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.